గైస్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. సో మనందరం 3 మూవీ చూసే ఉంటాం కదా, అందులో ధనుష్ గారు యాక్ట్ చేశారు. అయితే లాస్ట్లో తనకి ఒక డిసీజ్ వచ్చేస్తుంది అనమాట, ఉన్నది లేనట్టుగా ఊహించుకొని తను ఎవరో చంపేస్తున్నారు. ఓకే, అట్లా తను చనిపోతాడు కూడా, అది ఊహించుకొని. సో ఆ డిసీజ్ పేరు స్కిజోఫ్రీనియా. అయితే ఆ డిసీజ్ కి సంబంధించి ట్రీట్మెంట్ ఏంటి, అది ఎలా గుర్తించాలి అనేది చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ అన్నం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. అయితే వారితో మాట్లాడి కొన్ని సందేహాలన్నీ తీర్చే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం. సో సార్, ఇప్పుడు కొంతమంది ఉంటారు అలా, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఉన్నది లేనట్టుగా ఊహించుకుని తమను ఎవరో చంపేస్తున్నారు అని ఇట్లా అనుకుంటూ ఉంటారు. అట్లా చాలా రేర్ పర్సన్స్కి వచ్చినా కూడా అది కొంచెం సీరియస్ డిసీజ్ లాంటిదే. అయితే దాన్ని ఫ్యామిలీ మెంబర్స్ ఎలా గుర్తించాలి? సో వాళ్ళు ఎట్లా ఫస్ట్ వాళ్ళని ట్రీట్ చేయాలి ఆ పర్సన్స్? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ స్కిజోఫ్రీనియాని ముందుగా మనం గుర్తిస్తే దానికి ట్రీట్మెంట్ ఇచ్చి త్వరగా బయటపడచ్చు అండి. ఓకే, ఇప్పుడు ట్రీట్మెంట్ ఇప్పించలేదు అనుకోండి, నాకు మీరు చెప్పినట్టుగా సినిమాలో అలాంటి ఇన్సిడెంట్ జరుగుద్ది అనమాట. ఓకే, అంటే ప్రమాదానికి గురవుతారు అనమాట. ఓకే, కాబట్టి దీన్ని గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ ఫ్యామిలీ మెంబర్స్కి. ఓకే, మరి ఇది ఎలా గుర్తించాలనేది మనం తెలుసుకోవాలి అంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను మీకు. ఇది జనరల్గా ఇది టీనేజ్లో వస్తుందండి. ఓకే, అంటే 15-16 ఇయర్స్ ఆ రేంజ్ల నుంచి 25 ఇయర్స్ వరకు ఎక్కువ వస్తుంది, ఎక్కువ మందికి. తర్వాత కూడా రావచ్చు, 30 ఇయర్స్, 40 ఇయర్స్, 50 ఇయర్స్ రావచ్చు. అయితే తక్కువ నంబర్స్ తక్కువ అన్నమాట. ఇక్కడ ఎక్కువ మందికి వస్తుంది టీనేజ్లో ఉన్నారు. మేము పేరెంట్స్కి ఏం చెప్తున్నామంటే, ఎస్పెషల్లీ మీ పిల్లల్ని ఇంటర్మీడియట్ కార్పొరేట్ కాలేజెస్లో అట్లా జరిపిస్తారు కదా, వీళ్ళని హాస్టల్స్లో పెడతారు. ఈ పిల్లలు ఏంటి అప్పుడు దాకా బాగా గారాభంగా పెరిగి వస్తారు. హాస్టల్కి వెళ్ళగానే రకరకాల మనుషులు ఉంటారు, అక్కడ రకరకాల బాయ్స్ ఉంటారు. ఓకే, లెక్చరర్స్ బిహేవియర్ కానీ, అక్కడ వార్డెన్ బిహేవియర్ కానీ, వీళ్ళన్నిటికీ ఈ పిల్లలు అడ్జస్ట్ అవ్వలేరు అనమాట. ఇప్పుడు కొంతమంది పిల్లలు నెగిటివ్గా కామెంట్ చేయొచ్చు, కొంతమంది లెక్చరర్స్ కూడా నెగిటివ్గా కామెంట్ చేస్తారు. మార్కులు తక్కువ రాగానే నువ్వు వేస్ట్ ఫెలో, మీ డాడీ అనవసరంగా మనీ వేస్ట్ చేస్తున్నాడు నువ్వు, ఓకే నువ్వు ఎందుకు పనికిరావు, ఇటు నెగిటివ్ మాట్లాడతారు అనమాట. కొన్ని సందర్భాల్లో వాటిని కూడా నెగిటివ్గా మాట్లాడచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ నెగిటివ్గా మాటల్ని సైలెంట్గా కూర్చొని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉంటారండి. అందుకే వీళ్ళు కొంచెం సెన్సిటివ్ నేచర్ కదా, సాఫ్ట్ సెన్సిటివ్ నేచర్ ఉంటుంది అనమాట. ఎందుకు నన్ను ఈ మాట అన్నాడు, ఎందుకు అన్నాడు అని చెప్పేసి బాగా హర్ట్ అయిపోతుంటాడు అనమాట. అంటే తిరిగి చెప్పలేడు, ఎందుకు సార్ అలా అంటారు, ఎందుకు నన్ను ఎందుకంటారు, నేను ఇప్పుడే కదా చేరింది, మార్కులు తక్కువ వస్తే ఏముంది, నేను మెల్లిగా కృషి చేస్తాను, డెవలప్ చేస్తాను చెప్పలేరు అనమాట వాళ్ళు. ఈ సాఫ్ట్ సెన్సిటివ్ నేచర్ ఉన్నారు. చెప్పలేక వాళ్ళు చెప్పిన మాటలు మళ్ళీ రిపీట్ చేసుకొని అది హర్ట్ అవుతుంటారు అనమాట. హర్ట్ అవుతూ కొంతకాలానికి ఏమవుతుంటుందంటే వాళ్ళ మాటలు వీళ్ళ దగ్గరుండి చెవులో వినపడుతున్నట్టుగా ఉంటుందండి. అంటే ఇప్పుడు లెక్చర్స్ దగ్గర లేరు, లెక్చరర్స్ వీళ్ళతో తిడుతున్నట్టుగా అనిపించదు అనమాట. నువ్వు ఎందుకు పనికిరావు, వేస్ట్ ఫెలో అట్లా చెప్తుంటుంది అనమాట. ఇప్పుడు ఇతనికి ఏంటంటే ఎప్పుడైతే మాటలు వినిపిస్తున్నాయో ఇంకా కంగారు పడిపోతాడండి. సరే, పేరెంట్స్ అప్పుడప్పుడు హాస్టల్కి వస్తుంటారు కదా, వచ్చినప్పుడు ఈ కుర్రాడు ఎక్స్ప్రెస్ చేస్తాడండి, ఇక నేను హాస్టల్లో ఉండను, నేను చదవలేను అంటాడండి. ఇప్పుడు జనరల్గా పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే ఇది కొత్త కదా, దానివల్ల చేయలేకపోతున్నాడని చెప్పి ఫోర్స్ చేస్తుంటారండి. అంతేగాని అసలు ప్రాబ్లం ఏంటి, ఇతను ఎందుకు ఉండను అంటున్నాడు, ఓకే అనేది వాళ్ళు డెప్త్గా తెలుసుకోవట్లేదు. కొన్ని సందర్భాల్లో వీళ్ళు కూడా చెప్పరన్నమాట. నేనేం చెప్తానంటే, ఎప్పుడైతే ఈ పిల్లలు ఇట్లా గనక నేను వండను, నేను చదవను అన్నాడో వెంటనే ఒక సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకోవాలి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే మనము ఈ కార్పొరేట్ కాలేజ్ హాస్టల్లో కూడా ఒక సైకాలజిస్ట్ ఉండాలండి, హెల్ప్ చేయడానికి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మరి కుర్రాడితో డీటెయిల్గా మాట్లాడి సిమ్టమ్స్ ఐడెంటిఫై చేసి చెప్పాలి, ఈ అబ్బాయి పలానా ప్రాబ్లంతో ఉన్నాడని చెప్పాలన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫోర్స్ చేసి ఉంచుతారండి, ఉంచిన తర్వాత ఇంకా డౌన్ అవుతాడండి. చివరికి మొత్తానికి నేను ఉండనని చెప్పేసి వచ్చేస్తాడండి. వచ్చేసిన తర్వాత అప్పుడు ఇంటి దగ్గర ఫ్రీగా ఉండడండి, ఎవరితో కలవడు, రిపీట్ చేసుకొని భయపడుతూ ఉంటాడండి. ఓకే, ఇక అప్పుడు ఏం చెప్తుంటాడు, వాళ్ళ మాటలు నాకు వినిపిస్తున్నాయి, ఓకే వాళ్ళు నన్ను కంట్రోల్ చేస్తున్నారు, నా ఆలోచనలు వాళ్ళకి తెలుస్తున్నాయి, ఓకే నన్ను చేంజ్ చేస్తున్నారు, ఇట్లాగో కొన్ని బయటకు వస్తాయండి. ఈ బయటకు వచ్చిన వెంటనే వాళ్ళు గుర్తించాలండి, ఇతను ఎప్పుడు సైకలాజికల్గా అబ్నార్మల్గా ఉన్నాడు, ఇతని ఆలోచన విధానంలో మార్పు వచ్చింది, బిహేవియర్లో మార్పు వచ్చింది, మాటల్లో మార్పు వచ్చింది. కాబట్టి వెంటనే ఒక సీరియస్ సైకాలజిస్ట్కి తీసుకెళ్ళాలండి. తీసుకెళ్ళి ఈ సిమ్టమ్స్ని బట్టి
డీటెయిల్డ్గా స్టడీ చేసి అసలు దీనికి ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఎవరి వలన స్టార్ట్ అయ్యింది అనేది చేయాలండి. కానీ జనరల్గా ఏం చేస్తారంటే వెంటనే సైకాట్రిస్ట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తారండి. వాళ్ళు డీటెయిల్గా మాట్లాడరు, చెవిలో మాటలు వినిపిస్తారని చెప్తారు కదా పేరెంట్స్, ఇట్లా అంటున్నాడు అనగానే వెంటనే మెడిసిన్స్ రాసేస్తారు. వాళ్ళు మెడిసిన్స్ వాడుతుంటారు. అంటే మెడిసిన్స్ ఉంటాయా వాటికి? అంటే మెడిసిన్స్ తాత్కాలికంగా కొంచెం రిలీఫ్ ఇస్తాయి. ఓకే, సో ఇప్పటి వరకు ఉన్న పాసిబిలిటీ ఆ మెడిసిన్స్ అనమాట. సో ఆ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఇంటికి వచ్చి హ్యాపీగా నిద్రపోతుంటాడండి. అవన్నీ దాంట్లో బాగా ఇటువంటి డిజీనెస్ వస్తాయి అనమాట. అవి బాగా స్లీపీగా ఉంటాయి అనమాట. అప్పుడు పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే పర్వాలేదు కొంతవరకు తగ్గిందని అనుకుంటారు. యాక్చువల్ తగ్గదండి. ఆ మందుల ఎఫెక్ట్ తగ్గగానే మళ్ళీ ఇదంతా సేమ్ చెప్తుంటాడు అనమాట. నన్ను ఎవరో చేంజ్ చేస్తున్నారు, నన్ను చంపడానికి వస్తున్నారు, ఓకే, లేదంటే ఇంకొన్ని సందర్భాల్లో మీరే నాకు ఫుడ్లో ఏదో కలిపి పెడుతున్నారు, ఓకే, లేకపోతే ఎవరో చేతబడి చేశారు నన్ను, ఓకే, ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తుంటాడండి. చేస్తున్నప్పుడు వీళ్ళు చేసిన మళ్ళీ చెప్తారు, డోస్ పెంచుతారు, ఓకే, మళ్ళీ తగ్గిందంటే డోస్ తగ్గిస్తుంటారు. ఈ విధంగా ఏమవుతుందంటే ఈ సైకాట్రిక్ ట్రీట్మెంట్ వల్ల కొన్ని రోజులకి ఏం చెప్తారంటే వాళ్ళు వీళ్ళకి లైఫ్ లాంగ్ మందులు వాడాలని చెప్తారండి. మరి ఎప్పుడైతే లైఫ్ లాంగ్ మందులు వాడతారో ఒక స్టూడెంట్ లైఫ్ స్పాయిల్ అవుతుందండి. నా దగ్గర చాలా మంది స్టూడెంట్స్ వస్తుంటారు ఇంజనీరింగ్, బాడీకి కూడా టాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనమాట. బాగా వెయిట్ గెయిన్ చేయటము, లేడీస్ అయితే వాళ్ళ పీరియడ్స్ డిస్టర్బ్ అవటము, వాళ్ళ ఎగ్ రిలీజ్ కాకపోవటము. ఇప్పుడు ఈ జెంట్స్ కి అయితే ఎక్కువ సంవత్సరాలు వాడితే వాళ్ళకి సెక్సువల్ ప్రాబ్లమ్స్, ఎరెక్షన్స్ ఉండవు అనమాట. సో ఇటువంటి ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారండి. అందుకని నేనేం చెప్తానంటే మీ ఫ్యామిలీ మెంబర్లో కనుక అబ్నార్మల్ బిహేవియర్, ఓకే, ఇది ఎవరో వస్తున్నారు, ఎవరో మాటలు కనపడుతున్నాయి, నా మాటలు వాళ్ళు కనపడుతున్నాయి, ఇంకా కొంతమంది అయితే వాళ్ళు నాలో దూరారు, నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఇది చేయమంటున్నారు, అది చేయమంటున్నారు, ఓకే, నా గురించి అంతా తెలిసిపోతుంది, ఈ మాటలు అన్నారు అంటే వెంటనే తెలుసుకోవాలండి ఇతను ఒక స్కిజోఫ్రీనియా అనే కాంప్లెక్స్ ప్రాబ్లంలో ఉన్నాడు. ఓకే, ఇప్పుడు నేను దీని మీద బాగా రీసెర్చ్ చేసి 25 years. స్కిజోఫ్రీనియా కూడా మొట్టమొదట్లో ఇనిషియల్ గా మా దగ్గరకు వస్తే ఎలాంటి మందులు లేకుండా వాళ్ళ ఆలోచన విధానం బాగా స్టడీ చేసి ఇతను ఏ సిచ్యువేషన్స్ లో ఈ ప్రాబ్లంలో పట్టాడో బాగా డీటెయిల్ గా స్టడీ చేసి కౌన్సిలింగ్ ద్వారా మెల్లమెల్లగా మంచిగా చేయొచ్చు. ఓకే, ఇది ఫ్యామిలీకి కూడా వచ్చే అవకాశం ఉందా? లైక్ జెనెటికల్ ఇష్యూస్ లాగా వస్తుంటాయి కదా ఫ్యామిలీస్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి వచ్చే అవకాశం ఉందా? కొంతమంది చెప్తుంటారు జెనెటికల్ గా వచ్చిందని, కానీ నేను చేసిన స్టడీలో మాత్రం జెనెటికల్ గా వెరీ రిమోట్ ఛాన్స్ అండి. ఇది ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎక్కువ వచ్చిందండి, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎక్కువ వస్తుంది అనమాట. అది ఇక్కడ గో ప్రాబ్లం ఏంటంటే ఫ్యామిలీలో ఒక వ్యక్తి కనుక స్కిజోఫ్రీనియా వస్తే హోల్ ఫ్యామిలీ సఫర్ అవుతుందండి. వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వడం. ఇప్పుడు కొంతమంది అయితే పెద్ద పెద్దగా అరుస్తుంటాడండి, వాళ్ళేది ఇతను తిట్టారు, ఇతను తిరిగి తిట్టాలన్నమాట. ఆ విధంగా వాళ్ళు టోటల్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారండి ఫ్యామిలీలో. ఓకే, సో ఇప్పుడు దీనికి మీరు ట్రీట్మెంట్ ఎలా ఇస్తుంటారు ఈ స్కిజోఫ్రీనియాకి? దీనికి మనము ట్రీట్మెంట్ కంటే ముందు ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలనేది మనం తెలుసుకోవాలండి. మేమేం చెప్తున్నామంటే ఎప్పుడైతే వీళ్ళు అబ్నార్మల్ బిహేవియర్ మనకి చూపిస్తున్నారో చాలామంది ఏం చేస్తారంటే పేరెంట్స్ కానీ పక్కన ఫ్యామిలీ మెంబర్స్ ఇతను ఏమంటున్నాడు, నాకు వాళ్ళ మాటలు అనిపిస్తున్నాయని చెప్తున్నాడు. వీళ్ళు ఏమంటారు వెంటనే మాకు వినపట్లేదు, నీకు ఎట్లా అనిపిస్తున్నాయి, నువ్వేదో నీకు పిచ్చి పట్టినట్టుంది, ఊహాలోకంలో ఉన్నా అంటారండి. అప్పుడు ఈ కుర్రాడు ఏమంటాడు, లేదు మీకు పిచ్చి పట్టింది, అంటే నాకు కనపడుతున్నా మీకెందుకు కనపట్టలేదు, అయితే మీ చెవులు ప్రాబ్లం ఉందో చెక్ చేసుకోండి అంటాడు. అంటే ఏంటంటే ఈ వ్యక్తి కనుక ఈ అబ్నార్మల్ బిహేవియర్ చూపించినప్పుడు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోకూడదండి, వాళ్ళు లేదని చెప్పకూడదండి. లేదంటే ఇతనికి వినిపిస్తున్నాయి కదా, ఇతను ఒప్పుకోడు అనమాట. అప్పుడు ఇంకా రెచ్చిపోతుంటారండి, ఇంకా పెరుగుతుంటాయి అనమాట. సపోజ్ వీళ్ళు ఫుడ్ లో కలిపారంటారు, లేదా ఇంకేదో అనుమానాలు ఎక్స్ప్రెస్ చేస్తాడు, తను చంపడానికి వస్తున్నారంటారు. అప్పుడు వీళ్ళు చెప్తే ఎవరు లేరు ఇక్కడ, ఈ రూమ్ లో మనమే కదా ఉంది, ఇక ఎవరు లేరు అంటుంటారు. ఈ విధంగా కనుక వాళ్ళు చెప్పిన దానికి మీరు నెగిటివ్ గా కనుక మాట్లాడారు అంటే వాళ్ళు ఇంకా పెరిగిపోతూ ఉంటుందండి. నేనేం చెప్తానంటే ఎందుకంటే మీరు ఈ విధంగా పెరిగిపోయిన తర్వాత వస్తే అతను ఈ లోపల అప్పుడు అగ్రెసివ్ తయారవుతాడండి, అప్పుడు కౌన్సిలింగ్ కూడా ఒప్పుకోడు అనమాట. అందుకే నేను చెప్తానంటే వాళ్ళు ఈ సిమ్టమ్స్ చూపించినప్పుడు మీరు వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోబాకండి. ఇప్పుడు వాళ్ళు చెప్పేది లాజికల్ గా కరెక్టే, కానీ ఈయన ఇప్పుడు నార్మల్ గా లేడు కదా లాజిక్ అర్థం చేసుకోవటానికి. దీనికి వినపడుతున్నాయి,
అప్పుడు ఏం చెప్పాలి, ఓకేనన్నా పర్వాలేదు, నీకు ఏదో వినిపిస్తుంది అన్నావు కదా, మనం ఒక మంచి సైకాలజీ దగ్గరికి వెళ్దాము, ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకుందామని చెప్పాలి. అంతే కదా, ఎవరో చంపడానికి వస్తున్నారన్నారు, ఇక్కడ ఎవరు లేరు అనకూడదు. అది మా దగ్గరకు వస్తే మేము దాన్ని ఎలా అతన్ని కన్విన్స్ చేయాలంటే మేము స్లోగా మేము చేస్తాం అన్నమాట. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోవాల్సిన ఫస్ట్ ప్రికాషన్ ఏంటంటే, ఆ ఫ్యామిలీలో వ్యక్తి స్కిజోఫ్రీనియా సిమ్టమ్స్ కనుక చూపిస్తే మీరు అతనితో లాజిక్గా కన్విన్స్ చేయాలని ప్రయత్నం చేయబాకండి. ఓకే, వ్యతిరేకంగా మాట్లాడబాకండి. మాట్లాడే కొందికి ఆ ప్రాబ్లం పెద్దదవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ట్రీట్మెంట్ కొద్దిగా కష్టం అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ జాగ్రత్తలు తీసుకొని వెంటనే కనుక అలాంటి వాళ్ళ దగ్గర తీసుకొస్తే అతను మంచిగా చేయొచ్చు. చాలా బాగా చెప్పారు సార్. అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ కొన్ని మూవీస్లలో చూసాం, లైక్ 3 మూవీ, ఇప్పుడు ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీలో కూడా వెన్నెల కిషోర్ని అలాగే తీసుకెళ్తూ ఉంటారు. సో అట్లాంటి సిమ్టమ్స్ మన చుట్టుపక్కల వాళ్ళ దగ్గర మనం చూసినప్పుడు వాళ్ళని ఇలా డీల్ చేసి ఒక సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయని అయితే చెప్పారు. సో ఇట్లాంటి ఇంకా సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇంకా మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అప్పటి వరకు డూ వాచ్ మ్యాక్స్ టీవీ.